తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నువ్వేనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నువ్వేనే పెండ్లి కూతురు పేరుగల జవరాలే పెండ్లి కూతురు కొంత పేరుల ముచ్చాలముల పెండ్లి కూతురు పేరుగల జవరాలే పెండ్లి కూతురు కొంత పేరుల ముచ్చాలముల పెండ్లి కూతురు పేరంటాండానడినే పెండ్లి కూతురు పేరంటాండానడినే పెండ్లి కూతురు నీకు పేరు పుట్ట సిగ్గుపడి పెండ్లి కూతురు పేరంటాండానడినే పెండ్లి కూతురు నీకు పేరు పుట్ట సిగ్గుపడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పెండ్లి కూతురు మేడే పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద కురుము పెండ్లి కూతురు మేడే పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను వడి పెట్టిన నిదానమైన పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను పెట్టిన నిదానమైన పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు నవ్వేని పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు కళ్యాణ వైభోగమే కాలుంపడు ఆనంద సందోహమే కళ్యాణ వైభోగమే కాలుంపడు ఆనంద సందోహమే పద్మావతికి శ్రీనివాసునికి కాగులుంపాడే పెళ్లి పందిరి పద్మావతికి శ్రీనివాసునికి కాగులుంపాడే పెళ్లి పందిరి మేళ కాలాల మేళ వైపుతో మంచి ముచ్చాల తలంబ్రాలతో కళ్యాణ వైభోగమే కాగులుంపడు
తండ్రి కొడుకు మా శ్రీనివాసుని కూర్చోమన్నాడు. పెళ్లి కుమార్తె పద్మావతి ముచ్చటకున్నాడు. పెళ్లి రోజు మా శ్రీనివాసుని కూర్చోమన్నాడు. పెళ్లి పెద్దలు దేవతలందరూ కొలువై వచ్చారు. కుబేర స్వామి పెళ్లి దర్శనం సాగిస్తున్నాడు. కళ్యాణ వైభోగమే కావ్యం పడు ఆనంద సందోహమే. కళ్యాణ వైభోగమే కావ్యం పడు ఆనంద సందోహమే. వైకుంఠముగా మారిపోయింది. రామాదేవి దేవతలందరి వేదిక మారింది. కాగులం పాడే వైకుంఠముగా మారిపోయింది. రామాదేవి దేవతలందరి వేదిక మారింది. బ్రహ్మమహేశ్వరు వధూవరులకు దీవెనలిచ్చారు. ఇంద్రుడు చంద్రుడు పెళ్లి పనుల్లో మునిగిపోయినారు. కళ్యాణ వైభోగమే కాగులం పడు ఆనంద సందోహమే. కళ్యాణ వైభోగమే కాగులం పడు ఆనంద సందోహమే. పద్మావతికి శ్రీనివాసునికి కాగులం పాడే పెళ్లి పంది. పద్మావతికి శ్రీనివాసునికి కాగులం పాడే పెళ్లి పంది. మేళతాళాల మేళవింపులు మంచి ముత్యాల తలంబ్రాలు. కళ్యాణ వైభోగమే కాగులం పడు ఆనంద సందోహమే. కళ్యాణ వైభోగమే కాగులం పడు ఆనంద సందోహమే. ఆనంద సందోహమే. ఆనంద సందోహమే. కళ్యాణం చూసేసాం, చూడటమే కాదు చేశాం కూడా. ఇప్పుడు స్వామి పద్మావతి దంపతులుగా మారిన వేళ ఎంత ఆనందంగా ఉన్నారో చూడండి. ఈ ఆనందమయ శుభకళల్లో మనం ఏం కోరుకున్నా తీరుస్తారు ఆ దంపతులు. రండి అందరం కలిసి మన కోరిక స్వామికి విన్నవిద్దామా? ఒక్కసారి అందరం నేను చెప్పిందానండమ్మా. ఓ దయామయ, ఓ దయామయ, ఓం శ్రీమన్నారాయణ, ఓం శ్రీమన్నారాయణ, శ్రీ లక్ష్మీ వల్లభ, శ్రీ లక్ష్మీ వల్లభ, ఓ పద్మావతి ప్రియ, ఓ పద్మావతి ప్రియ, నీవు ప్రసాదించిన ధన ధాన్యములను సిరి సంపదలను పాడి పంటలలో కొంత భాగమును ఈ కళ్యాణము నిమిత్తము సమర్పించుకుంటున్నాము తండ్రి. ఇందు మూలముగా మాకు మా కుటుంబం వారికి, మా ఇరుగు పొరుగు వారికి, అలాగే మా గ్రామమునకు అంతెందుకు యావత్ ప్రపంచములోని జీవరాశులు అన్నింటికి నిత్య సంతోషం అనే వడ్డీని మనస వాచ కర్మణ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీనివాసుల పద సాక్షిగా మేము కోరుకుంటున్నాము తండ్రి. విజయోస్తు విజయోస్తు దిగ్విజయోస్తు మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. ధరణీదేవి కన్నీరు మున్నీరు అవుతూ చూడండి. పెళ్ళంటే అట్టహాసంగా చేసేసాడు స్వామికి. ఇప్పుడు అసలైన ఘట్టం ఏ ఆడపిల్ల తండ్రులకైనా తప్పకుండా తల్లిదండ్రులు అనుభవించవలసిన స్థితిది. అది ఏంటంటే అప్పగించేటప్పుడు ఎంతటి కర్కశంగా ఉన్న ఆ క్షణంలో పైకి పెళ్లి ఊపికి రాకపోయినా ఆ గుండె మట్టుకు ద్రవిస్తుంది ఏ తల్లిదండ్రులకైనా. చూడండి కన్నీరు మున్నీరు అవుతూ పద్మావతిని
చేతులు పాలల్లో ముంచి ఆ శ్రీనివాసునికి అప్పగిస్తూ, నీవు శ్రీమన్నారాయణుడి మేము గ్రహించాము స్వామి, ఈ కన్యాదానం వల్ల మా జన్మ ధన్యమైంది. అతి గారాభంగాను అతి సుకుమారంగాను పెరిగిన నా కుమార్తె జాగ్రత్త సుమా, పద్మావతిని పువ్వులలో పెట్టి చూసుకోవాలి అని మిమ్మల్ని కోరుకుంటున్నాము అని పద్మావతి వైపు తిరిగి అంటున్నారు. చూడండి మరి, అమ్మా పద్మావతి, నీకు సర్వస్వం నీ భర్తేగు శ్రీనివాసుడే తల్లి. ముల్లోకాల్లో నీ అంత అదృష్టవంతరాలు లేదు. నీ పతికి అనుగుణంగా నడుచుకోవాలి. భర్త మాటకు ఎదురు చెప్పకుండా పుట్టినింటికి మెట్టినింటికి పేరు తేవాలి. మీ భార్యాభర్తలు ఇరువురు పాలు నీళ్ల వలె కలిసి మెలిసి ఉండాలి తల్లి. మమ్ములను మాత్రం ఎన్నటికీ మర్చిపోకమ్మా అంటూ కంటతడి పెట్టుకున్నారు ఆకాశరాజు ధరణీదేవి దంపతులు. చూడండి ఎలా అప్పగిస్తున్నారో మరి. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగరా, చేడు కుండలు ఎక్కినంతనే మనసే పరమగదా. ఆకాశరాజు ధరణీదేవి తీరధారలకు పద్మావతిని శ్రీనివాసుని చేతిలో పెట్టి ముల్లోకాలకు మూలము అయినా జగన్నాథుడవు నీవే కదా. కలిగిన మేము ధన్యులమైతిమి శ్రీవ. కన్న తీపితో కన్నీరు పెడుతూ పద్మావతిని అప్పగించే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా, చేడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందుగదా. మా మనసే పరవశముందుగదా. పద్మావతిని కూర్చోబెట్టి తల్లి తండ్రి సోతులు తెలిపే కలసినట్టు పాలు మగలు మెలగాలి. అత్త మాటకు ఎదురు చెప్పకు, మగని మాట దాటవద్దు. నారాయణుడే పతి అయినాడు, ఎంతో పుణ్యము చేసినాడు. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా, ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందుగదా. మా మనసే పరవశముందుగదా. పసుపు కుంకుమ నిండుగా పెట్టి పద్మావతిని పంపెనుగా. శ్రీనివాసుడే మాయతో కూడి గరుడ వాహనమెక్కినాడు. బంధువులంతా బయలుదేరి స్వామి వెనకే కదిలిరిగా. ఆకాశరాజు దేశపు ప్రేమకు సారెను గణముగా పంపెనుగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా,
తల్లిదండ్రులు అప్పగించిన తర్వాత ఆకాశరాజు ఆ నారాయణపుర పురజనులందరూ సారెలు చీరెలు నగ నట్ర పద్మావి దండిగా పెట్టి చూడండి, ఇది వరకు ఇప్పుడు ఇలాగ అప్పగించేస్తున్నారు, కారెక్కేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఇది వరకు ఇరుగు పొరుగు చుట్టూ బంధువులు అందరూ అమ్మాయిని సాగనంపడానికి వచ్చి ఆ అమ్మాయికి ఎలా అత్తోరింట్లో ఎలా మసులుకోవాలో, ఎవరిని ఎలా చూడాలో, అత్తగారిని ఎలా చూడాలి, మామగారిని ఎలా చూడాలి, ఆడపడుచుల్ని మరుదుల్ని ఎలా వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి అని బుద్ధులు నేర్పి పంపేవారు. అలాగే ఈ నారాయణపుర జనులందరూ వచ్చి చూడండి ఒక్కసారి పద్మావతికి ఎలా మంచిది ఎలా చెప్తున్నారో చూడండి, వాళ్ళు అమ్మాయిని ఎలా మసులుకోవాలో ఒక్కసారి వినండి మరి ఎలా చెప్తున్నారు ఇరుగు పొరుగు వారంతా.